అందరికీ నమస్తే అండి. 'కాంతార' చాప్టర్ 1 నిన్న మొన్నటి వరకు మనోళ్ళే కొంతమంది అంటే మా అభిమాన హీరో సినిమాని కర్ణాటకలో ఆడనివ్వలేదని చెప్పేసని కొంతమంది, ఇంకొంతమంది అయితే రిషబ్ శెట్టి తమిళనాడు వెళ్ళినప్పుడు తమిళ్లో మాట్లాడాడు, హిందీ ప్రమోషన్‌కి వెళ్ళినప్పుడు హిందీలో మాట్లాడాడు. కానీ తెలుగులోకి వచ్చే వరకు మాత్రం తెలుగులో మాట్లాడలేదు. ఎంత పొగరో చూడండి. సో, కాబట్టికి బాయ్‌కాట్ కాంతారా అని చెప్పేసని విపరీతంగా ట్రోల్ చేశారు. అప్పటికి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు, కొంతమంది సినీ విశ్లేషకులు చెప్తానే ఉన్నారు. అట్లా చేయడం పద్ధతి కాదబ్బాయి. మహా అయితే వాళ్ళ సినిమాలు సంవత్సరానికి 4 ఎన్నో రిలీజ్ అవుతాయి ఇక్కడ. మన సినిమాలు దాదాపు 40 సినిమాల వరకు రిలీజ్ అవుతాయి సంవత్సరానికి అక్కడ. మీరు ఈ బాయ్‌కాట్ సంస్కృతిని మీరు కొనసాగించారంటే రేపన్న రోజున మనకే నష్టం. ఇది సరైన పద్ధతి కాదని చెప్తున్నా సరే వినలా. డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ గారైతే ఒక స్టేట్మెంటే ఇచ్చారు. మనం అలాంటి సాంప్రదాయాలకు శ్రీకారం చుట్టకూడదు. మా అభిమానులు ఎవరో కూడా బాయ్‌కాట్ కాంతారా లాంటి కార్యక్రమాలు చేయమాకండి అని చెప్పేసని. సరే చేశారు. ఏదో చేసిన కాడికి చేశారు. పోనీ రిజల్ట్ ఏవైనా వాళ్ళకి అనుకూలంగా వచ్చిందంటే లేదు. రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చింది. ఎక్కడ చూసినా, ఏ విశ్లేషకుడు చూసినా, లేదంటే ఏ రివ్యూవర్ చెప్పినా సరే, కాంతారా సినిమా ఊచకోత అద్భుతంగా ఉందనే చెప్పుకుంటున్నారు. సో, ఇక్కడ బాగుంది అనేది పక్కన పెట్టేస్తే, ఆల్రెడీ వాళ్ళు ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు కదా! దానిపైన మనం ఇక్కడ ట్రెండ్ ఏదైతే చేసామో బాయ్‌కాట్ కాంతారా అని చెప్పేసని అటుపక్క కన్నడ నుంచి వాళ్ళ అభిమానులు కూడా అటుపక్క నుంచి గురించి కూడా చేసుకుంటారు. కౌంటర్‌లు ఇచ్చుకుంటూ వచ్చారు. సరే చెయ్యండి, ఎంతవరకు చేస్తారో చూద్దాం. రేపు అన్న రోజున మీ హీరో సినిమాలు లేవా అని చెప్పేసి. సరే దాన్ని ఎవడో పట్టించుకోలేదు. కానీ పేరైతే ఉండిపోయింది కదా మనకి. సినిమాని ఎవడో ఆపగలలేదు, ఆగలేదు. అలాగని చెప్పేసి సినిమా బాలేదంటే బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి టాక్ వచ్చేసింది. మరి ఇప్పుడు మనం ట్రెండ్ చేసాం మనమే కదా! వీపీలు అయింది ఇక్కడ వీపీ అయింది ఎవడురా అంటే మళ్ళీ మనమే ఇక్కడ. ఇప్పుడు రేపు వరుసన మన స్టార్ హీరోల సినిమాల గురించి చెప్తాను ఇక్కడ. 'ప్రభాస్' గారి సినిమాలు ఉన్నాయా? రేపు తర్వాత 'మహేష్ బాబు' గారిది, 'రాజమౌళి' గారిది సినిమా ఒకటుందా? 'జూనియర్ ఎన్టీఆర్' గారిదిని 'ప్రశాంత్ నీల్‌ది' ఒక సినిమా ఉందా? 'అల్లు అర్జున్' గారి సినిమా ఒకటుందా? అలాగే 'పవన్ కళ్యాణ్' గారిది ఇంకొక సినిమా ఉందా? 'ఉస్తాద్ భగత్ సింగ్' అని చెప్పేసి ఒక సినిమా ఉందా? అలాగే 'ఓజీ 2' ఉందా? మరి మన సినిమాలన్నీ కూడా రేపు కన్నడలో ఆడాలి కదా! మరి అప్పుడు కూడా సేమ్ ఇప్పుడు మనం ఏదైతే ఒక ట్రెండ్ చేసుకుంటూ వచ్చామో బాయ్‌కాట్ అని చెప్పేసని, దాన్ని వాళ్ళు కొనసాగిస్తే ఎలా ఉంటది? అక్కడి నుంచి తమిళనాడుకి పాకినా, లేదంటే ఇతర రాష్ట్రాల్లో అందరూ కూడా వీళ్ళు ఏ భాషలో అయినా అంటే వేరే చిత్రాలని వీళ్ళ తెలుగు రాష్ట్రాల్లో ఆడనివ్వరు. వీళ్ళు ఇక్కడ ఫీలింగ్ చూపిస్తారు అనే ఉద్దేశంతోటి ఒకవేళ వాళ్ళు కూడా అట్లా చేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? అందుకే చెప్పేది ఆవేశపడకూడదు అబ్బాయి. మనకే కాదు అవకాశం వాళ్ళకి కూడా వస్తుందని చెప్పేసాను. ఇవాళ ఎవడు మాట్లాడటంలా. అయిపోయింది. నిన్న మొన్న అంతా గిలగిలగిలి కొట్టుకున్నారు. ఈరోజు టాక్ బయటకు వచ్చేటప్పటికి సైలెంట్ అయిపోయారు. రేపు మీ హీరోల సినిమాల్లో వచ్చినప్పుడు వాళ్ళు ఎత్తుకుంటారు. అప్పుడు మనమే ఏడాలి కదా! మా సినిమాని అలా ట్రోల్ చేస్తారా? అప్పుడు మీ ఒక్క వాళ్ళే కాదు వాళ్ళతో పాటు ఇక్కడ యాంటీ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు కదా! మనకు వ్యతిరేకత వచ్చి పని పాట ఏముండదు. పొద్దున్న లేచిన కాంచి ఎవరిని ఎలా ట్రోల్ చేద్దామని చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా తయారవుతారు. అప్పుడు ఏడన్నా గొక్కెట్టి ఆడండి. వాళ్ళని ట్రోల్ చేసినంత ఈజీ కాదండి. ఏ సినిమా అయినా సరే. మన అభిమానులుగా ఉంటూ మన హీరో సినిమా మాత్రమే ఆడేయాలి. మన హీరో సినిమా వస్తే అందరూ కట్టకట్టుకొని కలిసికట్టుగా అప్పుడు అందరూ కలిసిపోయి ఎళ్లి చూసేయాలంటే అవుద్దా? అది అవ్వదుగా. ముందు మనం ఉండాలి కదా అలాగా. మనం ఉండంగా మనకు ఆ స్పృహ ఉండదు మనకి. రేపన్న రోజున మన సినిమా ఒకటుంది. మన హీరోకి సంబంధించిన సినిమా ఒకటుంది. భారీ బడ్జెట్. దాన్ని ఎవడో ట్రోల్ చేయకూడదు. ఇవాళ మనం ఒక సినిమాని ట్రోల్ చేస్తున్నామంటే రేపన్న రోజున అందరూ కలిసి కట్టకట్టుకొని మన సినిమా పైన పడతారు. ఆ రోజున ఎంతో కొంత మన హీరోకి, నిర్మాతకి దెబ్బ ఎఫెక్ట్ ఉంటదని చెప్పేసి ఆలోచన విధానాలు మనకుంటాయా? మనకుండవు. రేపన్న రోజున ఆలోచన మనకి లేదు. ఇవాళ ఆవేశం కొలిది తెలుగులో మాట్లాడలేదు. చూడడం మానేసాడు ఎవడైనా? మీరంత గింజుకొని, గొడ్డలు దించుకొని హ్యాష్‌ట్యాగ్‌లు క్రియేట్ చేసి, పోస్టుల మీద పోస్టులేసి, అదే పనిగా మీరు 2, 3 రోజులు గొడ్డలు దించుకున్నారు. ఎవడన్నా చూడడం మానేసాడా? బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారుగా సినిమాని. మరి ఇప్పుడు మీ హీరో సినిమాల పరిస్థితికి వచ్చేటప్పటికి ఏంటి పరిస్థితి? అప్పుడు ఇలాగే తయారవుతారు కదా! అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు సింపుల్‌గా, ఫ్యాన్ వార్ గట్టా చేయమాకండి. సినిమాని సినిమాలాగా చూడండి. అది ఏ భాషలో అయినా సరే. వాళ్ళు చేసేది వ్యాపారమే అయినా సరే. మాట్లాడుతూ చాలామంది కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళేమన్నా మా కోసం చేస్తున్నారా? లేదంటే వాళ్ళు చేసేది ఏమైనా సమాజ సేవ?
వాళ్ళు వ్యాపారం కోసం తీస్తున్నారు సినిమాలు కరెక్టే. నువ్వేమన్నా దేశం కోసం ఇంకోరి కోసం చూస్తున్నావా? లేదు. నీ ఆనందం కోసం నువ్వు చూస్తున్నావు. ఇక్కడ ఎవడ బలవంతం ఏమి లేదుగా. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిందండి. నాకు నచ్చితే చూస్తా, లేకపోతే మానేస్తా. బలవంతం ఏమీ లేదు. నా సరదా. నాకు నచ్చితే చూస్తాను, లేకపోతే మానేస్తాను అది. ఇక్కడ బలవంతం లేదుగా. ఇక్కడ మళ్ళీ సమాజ సేవ, వాళ్ళు డబ్బులు తీసుకుంటలేదా? వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళు సినిమా తీసుకుంటున్నారు. అలా అని చెప్పేసి నువ్వు దొంగతనంగా పైరసీ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ సినిమాని దొంగతనంగా నువ్వు చూసేయచ్చా? ఇది ఎక్కడ లాజిక్ మరి? మాట్లాడితే రూ. 1000 పెంచేస్తున్నారండి, మేము అలా ఎలా వెళ్ళాలండి సినిమాకి, మేము చూడలేకపోతున్నామండి. నీకు చూడమాకు, రూ. 1000 పెట్టి చూడమాకు. ఒక రోజు ఆగు, మరుసటి రోజు నెల్లు ప్రీమియర్ షోలకి, బెనిఫిట్ షోలకి మీరు వెళ్ళమాకండి ఫ్యామిలీస్ తోటి. ఒక రోజు ఆగండి, నెక్స్ట్ డే వెళ్ళండి. అందుబాటులోకి వచ్చేస్తాయి రేట్లు. 150, 200కి వచ్చేస్తుంది అప్పుడు వెళ్ళి చూడండి బ్రహ్మాండంగా. మేము చూడలేదు, మేము చూడట్లేదు సినిమాలు. మేమే అంత గింజుకొని గిలగొట్టుకొని శుభ్రంగా ఏదో రూ. 1000 సినిమా పెట్టి చూసేయట్లా. సింపుల్గా 150 ఎప్పుడైనా ఆవశ్యక పునానికి ఎలా చూస్తే కనుక సింపుల్గా అందుబాటులో ఉన్న ధరలకే అలా కూడా వెళ్ళొచ్చు మనం. కానీ 600 ఎందుకు ఖర్చు పెట్టాలని చెప్పేసి అని అవసరమైతే ఒక రూ. 50 పెట్టి ఒక జీబీ ఎక్స్ట్రా ఇంటర్నెట్ డేటా వేసుకొని ఆ వెబ్సైట్లోనే ఆ మూవీ రోజులోనో ఐబొమ్మలోనో తమిళమియో గిమిళమియో అందులో అన్నా చూడడానికి ఇష్టపడతాం, కానీ మనం థియేటర్కి వెళ్ళి చూడడానికి ఇష్టపడతాం. నిజంగా మరి సినిమా చూసినోడు కూడా వీడు చెప్పిన కౌరులు చెప్పడు. అన్ని కౌరులు చెప్తాడు. వీడు చూసేదే దొంగతనంగా సినిమా చూస్తాడు. పైగా వీడు ఇక్కడ మాట్లాడే మాటలు తూట్లు ఎగిరిపోతూ ఉంటాయి. ఎక్కడ లేని విశ్లేషణ అంతా వీడు చేసేస్తాడు ఇక్కడ. అది మనం వెళ్ళాం, అది ఘోరం అన్నమాట. ఈ మానేయండి సినిమాలు. మన సినిమాల పైన అంటే ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళ సినిమాలను ట్రోల్ చేస్తే వాళ్ళు కూడా మన సినిమాలను ట్రోల్ చేస్తారు. ఆటోమేటిక్గా మన సినిమాలు మనమే చంపేసుకున్నట్టుగా ఉంటుంది. అలాగని చెప్పేసి మన డైరెక్టర్లో ఒక జబ్బు ఉంది. ఒకరిద్దరు మినహాయించి, అనిల్ రావిపూడి మినహాయించి మిగిలిన ఏ డైరెక్టర్ అయినా సరే సినిమాని ప్రమోట్ చేయడంలో చాలా వీక్. ఇప్పుడు ఇవాళ చిరంజీవి గారికి సంబంధించిన ఒక సినిమా మన శివశంకర్ వరప్రసాద్ గారి అని చెప్పేసి అని ఒక సినిమా ఉంది కదా చిరంజీవి గారిది, అనిల్ రావిపూడి డైరెక్షన్లో. దానికి సంబంధించిన ఒక ప్రోమో రిలీజ్ చేసుకొచ్చారు. దాని పేరు ఏదో ఉంది, పేరు మర్చిపోయాను నేను. చిరంజీవి గారికి చాలా పాటలు వదులుతున్నారు. చిరంజీవి గారికి చాలా పాటలు పాడారంట ఆయన తీసుకొచ్చారు. ఎంత బాగుందంటే అది ప్రమోషన్. అది కొన్ని అలా ఎవరైనా వేరే డైరెక్టర్లు ఎవరైనా ఇప్పటికొచ్చి సినిమాలు చేశారంటే చేయరు. సరే ఇంకా ప్రమోషన్లు చేయరు, సరే అయినా ఇంటర్వ్యూలు ఉండవు. సినిమాని ఏ విధంగా ప్రమోట్ చేయాలో ఆ విధంగా చెయ్యరు. సినిమాలు ఆడేయాలంటే ఎక్కడి నుంచి ఆడేస్తే సైలెంట్గా సీమ కొట్టినట్టు రావాలా పోవాలి. మెయిన్ ప్రమోషన్లే కదా. మన జనాల్లోకి తీసుకెళ్ళాలి సినిమా అంటే ప్రమోషన్ చేస్తూనే ఉంటుంది. ప్రమోషన్లు చేయరు. చివరాఖరికి ఇవాళ అనుకుంటా రవితేజ గారు కూడా ప్రమోషన్లో ఎంటర్ అయ్యారు. ఇప్పటి వరకు నేను రవితేజ గారిని ప్రమోషన్స్ చేయడం చాలా తక్కువ. సినిమా ప్రమోషన్లో కానీ ప్రమోట్లో కానీ ఇది చాలా తక్కువ. ఆయన కూడా ప్రమోట్ చేస్తున్నాడు. సో వాళ్ళకి అర్థమైంది మనం జనాల్లోకి సినిమాని ఎంత బాగా తీసుకెళ్ళగలిగితే అంతమంది చూస్తారు. ఇక్కడ అభిమానులు మాత్రమే చూసేస్తే సినిమాలు హిట్ అయిపోవు. ఒకవేళ అలా హిట్ అయిపోయే ఫలం అయితే కనుక ఏ ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు ఫ్లాప్ అవ్వకూడదు. రవితేజ గారిదా, ప్రభాస్ గారిదా, ఎన్టీఆర్ గారిదా, అల్లు అర్జున్ గారిదా, పవన్ కళ్యాణ్ గారిదా, కేవలం వాళ్ళ అభిమానులు మాత్రమే చూస్తే సినిమాలు హిట్ అవ్వవు. సామాన్య ప్రజలు కూడా చూడాలి, అందరు అభిమానులు చూడాలి. చూస్తేనే ఆ సినిమా హిట్ అవుతుంది. అలా చూడాలంటే మనం ముందు నుంచి కెలికేసుకోకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిదైనా, మహేష్ బాబు గారిదైనా, అల్లు అర్జున్ గారిదైనా ఏదైనా ఒక ట్రైలర్ రిలీజ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారిది, మేము పడుకోబెట్టేస్తాం, పండబెట్టేస్తాం కొడకల్లారా అని చెప్పేసి కొంతమంది నిబ్బాకాలు ఉంటారు. అందులో కూడా కొంతమంది నిబ్బాకాలు ఉంటారు. అది వాళ్ళు చేసే ఓవర్ యాక్షను ఇక్కడ కొంతమందికి నచ్చదు. వీళ్ళు మొదలు పెడతారు ఇక్కడ నుంచి. అలాగే మహేష్ బాబు గారిది ఏదైనా ట్రైలర్ ఏదైనా రిలీజ్ అయింది అనుకోండి, బాబులకే బాబు, మహేష్ బాబు ఇంక మేము అందరినీ ఎక్కువ తొక్కేస్తాం అని చెప్పేసి అంటారు. మేమేరా మిమ్మల్ని ఆపేదని చెప్పేసి వాళ్ళు మొదలు పెడతారు. అది చూసి వీళ్ళు మొదలు పెడతారు. సో మొట్టమొదటిగా కాంట్రవర్సీ క్రియేట్ చేసేదే అభిమానులు. వీళ్ళే సినిమాకి బలము వాళ్ళే, బలహీనత వాళ్ళే. అందులో కొంతమంది మాత్రమే. కొంతమంది చాలా డీసెంట్గా సినిమా వచ్చిందా చూసామా వెళ్ళామా అన్నట్టే ఉంటారు. కొంతమంది అన్ని సినిమాని ప్రోత్సహిస్తారు. ఇంకొంతమంది గులగాళ్ళు ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు గులగాళ్ళు. వాళ్ళు చేసి ఆడవాడి మామూలుగా ఉండదు. పొద్దున్నే మరి రాత్రిలో పడుకోరో తెలియదు, కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంక దాని మీదే ఉంటారు. ఆ వార్ చేయడం మాట, ట్రోల్ చేయడం మాట, కొట్టుకు చేస్తూ ఉంటారు.
వీళ్ళే ప్రమాదం సినిమాలకి. అది ఏ హీరోకైనా సరే వాళ్ళ అభిమానులు ఇలాంటి బ్యాచ్ ఎవడైనా ఉన్నాడంటే వాళ్ళకి పట్టిన దరిద్రం అదే. ఇంకా ఆ సినిమాని ఎట్టాగట్టా వీడి నోటితోలతో చంపేస్తాడు ఖచ్చితంగా. మిగిలిన హీరోల అభిమానుల్ని ఆ సినిమా చూసేలా చెయ్యరు, వీళ్ళు చెడగొట్టేస్తారు. ఒకవేళ చూద్దామని అనుకున్నా సరే చెడగొట్టేస్తారు. మళ్ళీ కంపేర్ చేస్తూ ఉంటారు, మా హీరో ఎలా చేసాడు, ఇగో మీ హీరో ఎలా చేసాడు. అక్కడ అప్రస్తుతం, అది సందర్భం కాకపోయినా సరే ఎట్టా కొట్టా కెలిగేసి మొత్తానికి నాశనం చేసి ఆ సినిమాని చంపేయాలి అక్కడికి. లేదంటే కాంట్రవర్సీ ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే నిద్రపోవట్లేదు మన వాళ్ళు. కాబట్టి ఏంటంటే మన ఆవేశపడి అనవసరంగా మన సినిమాలు మనమే చంపేసుకుంటున్నాం. కాబట్టి మనం ట్రోల్ చేసేసో లేదంటే సినిమాలు ఆపేస్తానో ఏం అవ్వయేది కాదు. ఊరికే అనవసరంగా ఏదో వెనకడుక సామెత ఉంది, ఓ కోయిల్ ముందే కూసిందని చెప్పేసి అలాగా మనం అనవసరంగా బాయ్కట్లు గీకట్లు అంటే రేపు ఆ రోజున మన సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు అటు పక్క నుంచి రీసౌండ్ అదిరిపోతూ ఉంటుంది మనకి. చూద్దాంగా చూద్దరికని నెక్స్ట్ సినిమాలకి వాళ్ళ రియాక్షన్ ఏంటో కూడా మనం చూడాలి కదా. ఆ రోజున కూడా మళ్ళీ మాట్లాడుకుందాం, మనం ఎలా మాట్లాడుతూనే ఉంటాం కదా, ఆ రోజున మాట్లాడదాం.